వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈరోజు గుర్తుందా ఎవరికైనా? 2019 జూన్ 25. అంటే జూన్ 25వ తేదీ అనేదానికి నాకు పర్సనల్‌గా చాలా మెమరబుల్ డే. మా అమ్మగారి జన్మదినం. కానీ అదే రోజు ఒక దరిద్రపు వార్త నేను వినాల్సొచ్చింది 2019 సంవత్సరంలో. యెస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష నేత హోదాలో తన దగ్గరికి ప్రజలు వచ్చి కలుస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేత కూడా కార్యాలయం ఉండాలి అన్నదానికి అది క్యాంప్ ఆఫీస్ కింద యూజ్ చేసుకుంటాను అని చెప్పి ప్రజావేదికని నాకు కేటాయించండి అని చెప్పి అభ్యర్థిస్తూ లేఖ రాస్తే, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో అంటే ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో కూల్చివేతకి పాల్పడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు, ఇది అక్రమ కట్టడం అని చెప్పి కూల్చేయించి, పోనీ అదేమన్నా అక్రమ కట్టడం అని చెప్పి కూల్చేసిన తర్వాత క్లియర్ చేశాడా? లేదు. మానసికంగా చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పి అవి చూస్తూ ఇదిగో ఇదే నా పనితీరు, నా పాలన ఇలాగే ఉండబోతోంది అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి ఆ శిథిలాలని అక్కడే వదిలేశాడు. అందులో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్‌ని తీసుకెళ్ళి తాడేపల్లి కొంపలో పెట్టుకున్నాడు, అదే ప్యాలెస్‌లో. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే ఈరోజు అదే రోజు. ఇవాళ అదే రోజు. సో, పూర్తిగా దాని మీద మాట్లాడడం అనే పాయింట్ కాకుండా, దాని మీద మాట్లాడడం అనేటువంటి పాయింట్ మాత్రమే కాకుండా ఇక్కడ ఇటీవల కాలంలో బయటపడినటువంటి అక్రమ ప్యాలెస్‌ల సంగతంతా ఉంది కదా! మొత్తం 26 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏంటి అన్నటువంటిది. సో, ఆ 26 లిస్ట్ మీరు చూడొచ్చు. అయితే ఈ 26 ప్యాలెస్‌లకి సంబంధించి అసలు వీటిని ఏం చేయాలి అని జెప్పి చాలామంది ప్రజలను అడగడం జరుగుతోంది. అందులో భాగంగా నేను కొంతమందిని నాకు తెలిసినటువంటి వాళ్ళని ఇగో ఇలాంటి బిల్డింగ్స్ ఇలా చేశాడు మరి వీటిని ఏం చేస్తే బావుంటుంది? ఎందుకంటే దాదాపుగా 1000,00,00,000 రూపాయలు విలువైనటువంటి స్థలాలు, దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టాడు. రూ. 1000 అద్దెతోటి ఇలా చేశాడు మొత్తం అంతా కూడా. ఒక్కొక్క చోట 15,00,00,000 వరకు కూడా బిల్డింగ్‌లు కట్టడం జరిగింది. అది కూడా ఏంటి, నేను ప్రతి జిల్లాకో ఎయిర్‌పోర్ట్ కట్టిస్తాను. తర్వాత ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాదు, హాస్పిటల్ ప్రతి జిల్లాకి కూడా మెడికల్ కాలేజ్ కట్టిస్తానన్నాడు గానీ, మిగతావేం కట్టించలేదు. తీసుకెళ్ళి తన కార్యాలయాలు మాత్రం ముందు కట్టించుకున్నాడు. అదొక్కటే డెవలప్‌మెంట్ జగన్మోహన్ రెడ్డి చేసింది. సో, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు. మరి ఆనాడు ప్రజావేదిక కూల్చివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రకారం అక్రమ కట్టడాలైతే మరి ఇవి కూడా అక్రమ కట్టడాలే గదా! క్యాబినెట్ ఉత్తర్వులిచ్చి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించి ప్రజల కోసం అక్కడ ఒక కార్యాలయం అనేది ఉండాలి అని చెప్పి ప్రజావేదికని నిర్మిస్తే, దానికి ప్రజావేదిక గ్రీవెన్స్ సెల్ అని కూడా పేరు పెట్టారు. ఇచ్చేస్తే దాన్ని కూల్చేసి అక్రమ కట్టడం అన్నప్పుడు మరి ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలే కదా! అనుమతులు లేకుండా కట్టినవన్నీను. మరి వీటన్నిటికి సంబంధించి ఏం చేయాలి? సో, ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది వీటన్నిటిని కూడా? కొన్ని చూస్తుంటే ఎందుకంటే నేనిక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నా. చాలా చక్కటి టేస్ట్ అనేది ఉంది. మరి ఎక్కడ ఇంటీరియర్స్ గురించి చదువుకున్నాడో ఏంటో నాకైతే తెలీదు. ఎవరిని పట్టుకున్నాడో తెలీదు. చాలా చక్కగా ఇంటీరియర్ గాని, ఎక్స్‌టీరియర్ గాని విశాఖ ఋషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి కూడా నిజంగానే వరల్డ్ క్లాస్. నేను ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా సరే నేను జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తాను. అంటే ఆ రకమైనటువంటి ఒక టేస్ట్ అనేది ఉంది. అమరావతి కట్టడాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి టేస్ట్ ఉందో, అది ఎంత హైలీ క్లాసిఫైడ్ ఉందో, జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంచుమించుగా. నేను ఎవరితో కంపేర్ చేయను. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇప్పుడు నన్ను వదిలేసారనుకోండి, నా టేస్ట్ వేరే ఉండొచ్చు. నేను ఎలా కావాలనుకుంటాను. నాకు పూర్వకాలంలో ఉండేటువంటి మండువా ఇళ్ళంటే నాకు చాలా ఇష్టం. 4 అరుగుల కింద ఉండి, 4 భాగాల కింద మధ్యలో మండువా ఉండి, వర్షం వచ్చినప్పుడు అందులో నీళ్లు పడుతూ అలా ఉంటే అది నాకు చాలా ఇష్టం అది. అలాగే కేరళలో అదే తరహా ఇళ్ళుంటాయి. అవి నాకు చాలా ఇష్టం. సో, నాకు అటువంటిది బాగా నచ్చుతుంది. అలాగే వీళ్ళిద్దరికీ ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంది. సో, జగన్మోహన్ రెడ్డి టేస్ట్ అయితే నాకు చాలా క్లియర్‌గా, చాలా క్లాసిఫైడ్‌గా కనిపిస్తోందక్కడ. సో, ఇంత అందంగా కట్టినటువంటి వాటిని కూల్చివేయడం అంటే యెస్, న్యాయపరంగా అయితే డెఫినిట్‌గా కూల్చేయాలి. ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ. మనం ఆల్రెడీ చూసున్నాం. ఎక్కడ కూల్చేశారు, ఎటువంటి ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్ ఇవన్నీ చేశారు అన్నీ మనం చూసున్నాం ఆల్రెడీ. సో, వాటితోటి బాంబే కేస్‌లో గావచ్చు, మిగతా చోట్ల గావచ్చు, ఇలా కూల్చివేసినటువంటి దానికి న్యాయపరంగా చిక్కులు అన్నీ వాళ్ళు ఫేస్ చేశారు. సో, ఇక్కడ అటువంటిది లేకుండా ప్రభుత్వం వీటిని ఏం చేయొచ్చు అనేదానికి నాకొక మిత్రుడిచ్చినటువంటి సలహా ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్నే
ఇక్కడ నాకు ఒకటి గుర్తు చేశాడు. ఏంటి అంటే, విశాఖపట్నంలో తాకట్టు పెట్టినటువంటివి ఉన్నాయి కదా! ఎలాగో ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ లాంటి ఈ ఆఫీసులను తాకట్టు పెట్టేశాడు కాబట్టి, వాటిని రిలీజ్ చేసుకునే ఆర్థిక స్తోమత ప్రస్తుతానికి ఏపీకి లేదు కాబట్టి, వైసీపీ ఆఫీసులన్నింటినీ కూడా ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసుల కింద యూజ్ చేసుకోవచ్చు. చైతన్య అని నా మిత్రుడు. వెల్ సెడ్ చైతన్య, నైస్ ఐడియా. అలాగే ఇంకొంతమంది చెప్పేటువంటిది ఏంటంటే, ఇంకొక మిత్రుడు చెప్పింది, పవన్ 17 17 మెడికల్ కాలేజీలు అన్నాడు కదా! ఇప్పటిదాకా కేవలం ఒక్కటే దాదాపు పూర్తి కావస్తున్నట్టుగా ఉంది. ఇంకా మిగతా 2 పునాదుల దశలోనే, కన్‌స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయి. మిగతా వాటికి పత్తా కూడా లేదు కదా! ఎలాగో ఇవి కట్టారు కాబట్టి దానికి ఎక్స్‌టెన్షన్‌గా ఇంకొక ఎకరం, 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ నిర్మించేసి వీటితో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ కింద వీటిని పెట్టి, మిగతా దాన్ని హాస్పిటల్ కింద వాటి కింద పెట్టి, మెడికల్ కాలేజీల కింద వీటిని యూజ్ చేయొచ్చు కదా! ప్రభుత్వ భవనాల కిందే. ప్రజలకే ఉపయోగపడతాయి కదా! అప్పుడు భారం వీళ్ళ మీద పడదు కదా! ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఫైన్ ఎలాగో కట్టక తప్పదు. సో, తప్పు చేసిన దానికి ఇది కాంపెన్సేషన్ అనుకోవచ్చు. వీళ్ళు తర్వాత ఎలాగో చేసుకుంటారు. మేం గట్టిచ్చింది అని చెప్పి. సరే, అందులో కూడా వాళ్ళకి క్రెడిట్ ఇద్దాం. ఎందుకంటే అప్పనంగా కొట్టేసినటువంటి స్థలాల్లో కట్టించినప్పటికీ ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి, సో అండ్ సో పర్సన్ వాళ్ళ ట్రస్ట్ నేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరో ఎవరో ఒకళ్ళది, లేదు జాతీయ నాయకులు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరి పేర్లు పెట్టి కింద బిల్డింగ్ స్పాన్సర్డ్ బై, అంటే ఇన్ని పాపాలు చేసిన వాళ్ళకు కూడా పుణ్యం ఎలా ఇవ్వాలన్న ఆలోచిస్తున్నాయి చూసారా? వీళ్ళని మళ్ళీ మనుషుల్లోకి రావాలని అలా వెళ్తున్నాయి ఆలోచనలు. అంటే కన్‌స్ట్రక్టివ్‌గా వెళ్ళే వాళ్ళకి ఇలాగే వస్తాయి. డిస్ట్రక్టివ్‌గా వెళ్ళే వాళ్ళే ప్రజావేదికను కూలుస్తారు. రైట్? సో, అలాగా మెడికల్ కాలేజీలకి ఇచ్చేయొచ్చు. లేదు కాలేజెస్‌కి ఇవ్వండి. ప్రజలకి ఉపయోగపడే రీతిలో ఆ బిల్డింగ్స్‌ని యూజ్ చేయండి. ఈ పార్టీ వాళ్ళకి అవసరం లేదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయాలు ఎట్టి పరిస్థితిలో కావవి. లేదు ఇంకా కూల్చేయాలంటారా? న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ఇదిగో అనుమతులు లేకుండా ఇచ్చేశారు, ఇక్కడ అనుమతులు ఇవ్వడం కుదరదు. ఇదొకటే ఉంటుంది. న్యాయస్థానం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే న్యాయస్థానానికి కనుక వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వెళ్లారంటే వాళ్ళకి అగెయిన్స్ట్‌గా నేనెళ్తాను. ఎందుకు అనంటే, సార్ వీళ్ళు చేసిందే ముందు తప్పు. నాకిక్కడ క్లాజులు, సబ్ క్లాజులు లేదంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఇవన్నీ నేను పట్టించుకోను. డైరెక్ట్‌గా జడ్జి గారి ముందు కూర్చొని ఒకటే మాట అంటా. అయ్యా, ఒక మనిషిగా, ఒక పౌరుడిగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి మీరు చూడండి, ఇది ఏంటి అనేది. అనుమతులు లేకుండా అధికారం ఉందని ఇష్టారీతిలో కట్టుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడేమో ప్రజల సొమ్ముతో కట్టి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి ప్రజావేదికను అక్రమ కట్టడం కూల్చేసి శిథిలాల్ని ప్రజల సొమ్ము నాశనం చేశారు. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళ సొంత కార్యకలాపాల కోసం ఇదిగో ఇన్ని ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్లు దీనికి ఖర్చు పెట్టారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు దీన్ని కూల్చొద్దు, మాకే కావాలని అంటున్నారు. నా వరకైతే దీన్ని కూల్చేయాలని చెప్తాను. లేదు, వీళ్ళకొక్క పైసా కాంపెన్సేషన్ అనేది లేకుండా ఈ కేసుని మళ్ళీ ఫర్దర్‌గా, ఎందుకంటే 5 కోట్ల పెండింగ్ కేసులు అనేవి మనకు ఉన్నాయి సార్. మీ తలనొప్పి వాటితోటే ఉంటుందని తెలుసు. మళ్ళీ కొత్తగా వీటితోటి అవసరం లేదు. సో, ఇవన్నిటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా అయినా తీర్పివ్వండి. లేదు పూర్తిగా కూలగొట్టేసేయమని చెప్పి అయినా తీర్పివ్వండి. వాళ్ళకి ఎటువంటి కాంపెన్సేషన్ అనేది ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు ప్రజల సొమ్ము నుంచి అనేది నేనైతే చెప్తా. సో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, చాలా సత్వరమే తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఇలాంటి తప్పుడు కట్టడాలు, ఇలాంటి అక్రమ రీతిలో కట్టినటువంటి కట్టడాలు ఏమున్నాయో వీటిని ఏం చేస్తారు? ఎందుకంటే ఏ ఒక్క పైసాను కూడా వృధా చేయకుండా ఉండాలి. సో, అంతంత పెద్ద బిల్డింగ్స్‌ని పునాదుల లెవెల్‌లో ఉంటే ఓకే, కూలగొట్టేసినా కూడా బానే ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ కన్‌స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని చూస్తూ కూలగొట్టడం అంటే అంత మంచి పద్ధతి కాదు అనేది కూడా ఒక రకంగా నా అభిప్రాయం. దాన్ని ప్రజల కోసం వాడండి. ఎందుకంటే తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక శాసనసభ ఒకళ్ళు కడితే ఇక్కడ కాదు ఇక్కడ అని చెప్పి మళ్ళీ అక్కడ దాన్ని కూల్చివేతలు చేయకుండా దాన్ని ప్రజల హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశారు ఇంకో ముఖ్యమంత్రి. జయలలిత, కరుణానిధి వీళ్ళిద్దరే. కరుణానిధి ఒక చోట కట్టారు. సో, అది కాదు అని చెప్పి జయలలిత గారు వచ్చి దాన్ని హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసేశారు. నార్మల్‌గా అయితే కూల్చేసేయొచ్చు. అదేం చేయలేదు. సో, ఒక పద్ధతి, ఒక పంథా అది. రాజకీయాల్లో ఉన్నప్పుడు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కాదు, కన్‌స్ట్రక్టివ్‌గా చేయాలి అనే దానికి. రాజశేఖర రెడ్డి ఆయన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకోలేదు. ఎందుకంటే ఎంతమంది మీరు ఎన్నన్నా అనుకోండి చంద్రబాబు నాయుడు గురించి. హైటెక్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు సైబరాబాద్ అనేటువంటి ఒక ప్రపంచం విస్తృతి అక్కడ చెందింది అంటే దానికి మూల కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, దానికి మూలం చంద్రబాబు నాయుడు గారు. మొత్తం అన్నింటికి. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అన్నింటికి కూడా.
ఆయనే పునాది. ఆయన వేసిన పునాదులన్నీ పెకలించకుండా దాని మీద పళ్ళు ఏరుకుందాం అనేటువంటి ఒక ఇంకో స్వార్థం అనుకోవచ్చు. కానీ మొత్తానికి కంటిన్యూ చేశారు. సరే చిన్న చితక ఏమయ్యాయి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఎవరెవరికి ఎలా పోయాయనేది. మొత్తానికి ఒక సెటప్ అయితే ఏర్పడింది. కంటిన్యూ చేసుకుంటూ ఎళ్లారు. కన్‌స్ట్రక్టివ్‌గానే వెళ్లారు. కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి నుంచి అది నేర్చుకోలా. ఎంతకాలం మంది సొమ్ముని ఎలా దోచుకోవాలి అనేదే పెట్టుకున్నాడు తప్పితే, మంది సొమ్ము నుంచి నేను ఎలా లబ్ధి పొందాలని పెట్టుకున్నాడు తప్పితే, జేబులోంచి సొంత పైసా ఖర్చు చేసేట రకం అసలు కానే కాదు. తెలిసిపోతుంది కదా! ఖచ్చితంగా తెలుస్తుంది కదా! మరి ఇటువంటి డెస్ట్రక్టివ్ మనుషులు సమాజానికి ఎలా ఉపయోగపడతారు? సో, ఇక దీన్ని కంక్లూడ్ చేసుకునేదేంటంటే, ఆల్రెడీ ప్రజావేదిక కూల్చివేత, డెస్ట్రక్టివ్ పాలిటిక్స్‌ని మనం చూసాం. సో, అది ఒక ఎగ్జాంపుల్ కింద ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఏది చెయ్యకూడదు అనే దానికి. సో, భవిష్యత్ తరాలకి మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళు ఎంత అన్యాయంగా కట్టినప్పటికీ, అనుమతులు లేకపోయినా స్థలాల్ని వాళ్ళకి వాళ్ళు కేటాయించుకొని కట్టినప్పటికీ కూడా, దాన్ని ఎలాగా చేస్తే బావుంటుంది అనేది భవిష్యత్తులో ఇంకొకళ్ళకి మార్గదర్శనం అవుతుంది. సో, దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సత్వర నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క కోరిక. సో, దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.